సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. హాయ్. క్రికెట్ ఇండియాలో కొంతమందికి మాత్రమే ఇది ఆట, మిగతా చాలామందికి ఇదొక మతం, ఇదొక మత్తు. అలాంటి ఈ ఆటలో ఇప్పుడు రాజకీయాలు వచ్చి చేరాయా? అర్హత ఉన్న వాళ్ళకి కాకుండా అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కిస్తున్నారా? ఏమో, నిజమేనేమో. శుభమన్ గిల్ ఇప్పుడు టీంలో కొనసాగడం, సంజు శాంసన్ ఇప్పుడు టీంలో లేకుండా ఒక వాటర్ బాయ్ లాగా, అంటే కూల్ డ్రింక్స్ మోస్తూ 11లో లేకుండా అతను అలా బయట తిరుగుతూ ఉండడం, ఇవన్నీ చూస్తుంటే క్రికెట్లో రాజకీయాలు ఎక్కువైపోయినాయేమో, క్రికెట్ని రాజకీయం శాసిస్తుందేమో, ఇలాంటి అనుమానాలే ఇప్పుడు అందరికీ వ్యక్తమవుతున్నాయి. ఇక విషయానికి వస్తే, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న సిరీస్లో జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా సంజు శాంసన్ టీంలో లేడు. అదే అతని స్థానంలో గిల్ ఇప్పుడు ఈ 2 మ్యాచ్లు ఆడాడు. ఈ 2 మ్యాచ్ల్లో గిల్ కనీసం 2 డిజిట్స్ స్కోర్ కూడా చేయలేకపోయాడు. ఒక మ్యాచ్లో 4, ఒక మ్యాచ్లో డక్అవుట్. మరి ఎందుకు గిల్ ఇంకా కొనసాగిస్తున్నారు? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. నిజానికి సంజు శాంసన్ కెరీర్ ఇప్పుడు మొదలైంది కాదు. అతని ప్రస్థానం ఇవన్నీ కూడా 12 ఏళ్ల క్రితమే మొదలైనవి. టీంలోకి రావడానికి చాలా బాగా కష్టపడ్డాడు. కానీ వన్డే టీంలో అప్పటికే రోహిత్ శర్మ, కోహ్లీ, ధోని ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ టీంలో కొనసాగుతూ ఉన్నారు. అలాంటి ఒక కష్టమైన పీరియడ్లో టీంలో అవకాశం కోసం వేచి చూసి తనను తాను నిరూపించుకొని సంజు శాంసన్ వన్డే టీంలోకి వచ్చాడు. వన్డేలో సంజు శాంసన్ స్ట్రైక్ రేట్ 100, అలాగే అతని యావరేజ్ 56. ఇంత గొప్పగా ఆడినా సరే ఈరోజు సంజు శాంసన్కి వన్డేల్లో ప్లేస్ లేదు. ఓకే, బ్యాడ్ లక్ అనుకోవచ్చు, పోటీ అలా ఉంది. స్టిల్ ఇప్పటికీ రోహిత్ శర్మ, కోహ్లీ వన్డే టీంలో కొనసాగుతున్నారు కాబట్టి ప్లేసెస్ ఫిల్ చేసే స్కోప్ లేదు కాబట్టి ఓకే అనుకోవచ్చు. బట్ T20 విషయానికి వస్తే శాంసన్ ఆట తీరు చాలా గొప్పగా ఉంది. ముఖ్యంగా ఓపెనర్గా శాంసన్ 3 సెంచరీలు సాధించాడు. అండ్ అతని యావరేజ్ ఎంతో తెలుసా? T20లో ఓపెనర్గా సంజు శాంసన్ గొప్పగా మెరిశాడు. ఓపెనర్గా సంజు 17 ఇన్నింగ్స్ల్లో 995 పరుగులు చేశాడు. మామూలు నెంబర్లు కావు ఇవి. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. ఈ 3 సెంచరీలు కూడా అతను ఓపెనర్గా సాధించినవే. ఒక ఓపెనర్కి ఇలాంటి రికార్డు ఉన్నప్పుడు అతని ప్లేస్ మార్చాల్సిన అవసరం ఏముంది? ఏమో, మన సెలెక్టర్లు మార్చేశారు. సంజు శాంసన్ ఎక్కడైనా ఆడగలడు అని అతని తలపైన ఒక ముళ్ళ కిరీటం పెట్టి ఓపెనర్గా అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడుతున్న అతన్ని మిడిల్ ఆర్డర్లోకి పంపించారు. అతని స్థానంలోకి ఫ్యూచర్ కెప్టెన్ అంటూ శుభ్మన్ గిల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మిడిల్ ఆర్డర్లోకి వెళ్ళిన సంజు శాంసన్ ఆసియా కప్లో కూడా చాలా బాగానే ఆడాడు. ఓపెనర్గా సెంచరీలు సాధించిన శాంసన్ మిడిల్ ఆర్డర్లో మాత్రం సెంచరీలు సాధించలేకపోయాడు. బట్ అక్కడ కూడా అతను ఒక 50 కొట్టాడు, ఒక 40 కొట్టాడు. కొంత ప్రదర్శన తగ్గినా శాంసన్ మాత్రం గొప్పగానే ఆడుతూ వచ్చాడు. ఈరోజు చూస్తే సౌత్ ఆఫ్రికా సిరీస్తో మిడిల్ ఆర్డర్లో శాంసన్ ప్లేస్లో జితేష్ శర్మ వచ్చి చేరాడు. సరే, జితేష్ శర్మ యంగ్స్టరు, అతనికి అవకాశాలు ఇవ్వాలి, ఎవరు కాదనరు. బట్ ఓపెనర్గా ఉన్న శాంసన్ని మిడిల్ ఆర్డర్లోకి పంపించి మిడిల్ ఆర్డర్ నుంచి టీంలో నుంచి పక్కన పెట్టి ఎందుకు ఇంత రాజకీయం ఎందుకు? సరే, ఓపెనర్గా వచ్చిన గిల్ ఏమన్నా అద్భుతంగా ఆడుతున్నాడా అంటే అతను లాస్ట్ 10 ఇన్నింగ్స్ల్లో ఎంత స్కోర్ కొట్టాడో మనం ఒకసారి చూద్దాం. గిల్ చివరి 10 ఇన్నింగ్స్ల్లో కొట్టిన స్కోర్లు ఇప్పుడు మీకు నేను చదివి వినిపిస్తాను. 0, 4, 29, 46, 15, 5, 37, 12, 4, 29. ఇండియా లాంటి ఒక బలమైన జట్టు ఓపెనర్ కొట్టిన స్కోర్లు ఇవి లాస్ట్ 10 మ్యాచ్ల్లో. లాస్ట్ 16-17 మ్యాచ్లుగా అతనికి ఒక 50 కూడా లేదు. అదే ఓపెనింగ్లో లాస్ట్ 10-12 మ్యాచ్ల్లో 3 సెంచరీలు చేసిన ప్లేయర్ ఈరోజు టీంలో లేకుండా పక్కన వాటర్ బాటిల్స్ మోస్తున్నాడు, కూల్ డ్రింక్స్ మోస్తున్నాడు సంజు శాంసన్. ఎటుపోతుంది ఇండియన్ క్రికెట్ జట్టు? ఏం జరుగుతుంది ఇండియన్ క్రికెట్ టీంలో? దీన్ని ఎవరు ప్రశ్నించాలి? దీన్ని ఎవరు ఎండగట్టాలి? గంభీర్కి ఇప్పటికే కోచ్గా చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది సోషల్ మీడియాలో. తను తీసుకునే డిసిషన్లు అయితే ఏమి, ఆటగాళ్ళను రొటేషన్ చేసే విధానం అయితే ఏమి, అండ్ ఆటగాళ్లతో అతను చేసే ప్రయోగాలు అయితే ఏమి, ఇవన్నీ కూడా ఒకప్పటి గ్రేట్ చేపలను గుర్తుకు తెస్తున్నాయి. ఇప్పుడు సంజు శాంసన్ విషయంలో కూడా అతను అంతే దారుణంగా ప్రవర్తిస్తున్నాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాగే కొనసాగితే సంజు శాంసన్ కెరీర్ మాత్రం ఇబ్బందుల్లో పడితే అందరి వేర్లు గంభీర్ వైపే చూపిస్తాయి. గంభీర్ అంటే ఆషామాషి వ్యక్తి కాదు. అతను మనకి 2 వరల్డ్ కప్లు సంపాదించి పెట్టిన గొప్ప ప్లేయర్. 2 ఫైనల్స్లో కూడా అతని ఆట తీరు చాలా గొప్పగా ఉంటుంది. అలాంటి గంభీరు ఈరోజు కోచ్గా మారి సోషల్ మీడియాలో ఇలాంటి నెగిటివిటీని ఎందుకు ఎదుర్కొంటున్నాడు? సంజు శాంసన్ లాంటి ఉదంతమే ఒక ఉదాహరణ. ఇప్పటికైనా శాంసన్కి అవకాశాలు ఇచ్చి అతన్ని టీంలో కొనసాగిస్తే ఈ తప్పు సరిదిద్దుకున్నట్టు అవుద్ది. లేదా కోచ్గా గంభీర్ పైన విమర్శలు ఇకపై ఆగవు, ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. ఆల్ ద బెస్ట్ గంభీర్.